హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాపిల్ క్యారెట్తో ఇప్పుడు లడ్డు అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇది చిన్న పిల్లలకైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా తయారు చేసుకుంటే మాత్రం చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది అనమాట. ఈ యాపిల్తో అలానే క్యారెట్తో లడ్డు అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేయండి. ఇలా 2 యాపిల్స్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు మనం చేసుకునే స్వీట్ లడ్డూకి. ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి కూడా ఒక అర చిప్ప అయితే తీసుకుంటున్నాం. ఇలా క్యారెట్స్ కూడా ఒక 3 అయితే తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ని అలానే యాపిల్ ని ఇలా పీలప్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా మొత్తం కూడా తురుముకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా క్యారెట్ ని అయితే ఇలాగా తురుముకొని తీసుకుంటున్నాం. నెక్స్ట్ యాపిల్ ని కూడా ఇలాగే తురుముకొని తీసుకోవాలి. ఇలా సన్నగా ఉన్న వైపే తురుముకుంటే ఇది కూడా మనకి లడ్డు చేసుకునేటప్పుడు కూడా మంచి కరెక్ట్ గా లడ్డు కూడా వస్తుంది అనమాట. యాపిల్ అనేది ఫాస్ట్ గా తురుముకొని తయారు చేసుకోవాలి, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. క్యారెట్ యాపిల్ 2 కూడా తురుముకోవటం అయిపోయిన తర్వాత ఇలా ఎండు కొబ్బరిని కూడా తురుము తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనకి 2 స్పూన్లు అయితే అయిందనమాట. వీటితో పాటే బెల్లాన్ని కూడా ఇక్కడ తురుముకొని ఇలా ఒక కప్ అయితే తీసుకోవాలి. అంటే ఒక 150 గ్రాములు అయితే స్వీట్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి యాపిల్ వేసుకొని మొత్తం కూడా బాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంతో పాటే క్యారెట్ కూడా వేసేసుకొని ఈ నెయ్యిలోనే బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ఇలా వేయించుకుంటూ ఉంటే నెయ్యిలో అది కూడా మంచిగా నెయ్యి అనేది దానికి పట్టి కమ్మగా ఉంటుంది లడ్డు చేసుకున్నప్పుడు. అంతేకాకుండా దాంట్లో ఉన్న నీరు కూడా లాగేస్తుంది అనమాట. కొబ్బరి కూడా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉన్నామంటే చూస్తున్నారు కదా, ఇలా నెయ్యి అంతా పట్టేసి దగ్గరకు వచ్చేసింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనే బెల్లం వేసేసుకొని ఈ బెల్లంలో చుక్క కూడా వాటర్ అనేది వేయకుండా ఇలా కలుపుకుంటూ ఉంటేనే దగ్గరకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా థిక్గా ఇలా దగ్గరికి రావాలి. ఇలా కలర్ కూడా కొంచెం చేంజ్ గా వచ్చింది చూడండి, బ్రౌనిష్ లో. అలా వచ్చిన తర్వాత ఇలాచీ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇందాక వేయించుకున్నది మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఒక 5 నిమిషాల పైనే బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలా దగ్గరికి రావాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి అయితే 1 స్పూన్ ఇలాగ వేసేసుకొని దీంట్లోకి కిస్మిస్ జీడిపప్పు ఇలాగ వేసేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు, అంటే లైట్ అండ్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకొని వీటిని తీసి దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి ఇలాగా రెడీ అయిపోయి ఉంటదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని లడ్డూ లాగా చుట్టుకోవాలి. ఇలా లడ్డూ కూడా మనకి స్మూత్ గానే వస్తుంది. దీన్ని చూడండి, దాంట్లో ఉన్న అది కూడా నెయ్యి అనేది కూడా రిలీజ్ అవుతూ చాలా బాగా రెడీ అవుతున్నాయి అన్నమాట లడ్డూస్. లోపల జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, చాలా స్పెషల్ గా కూడా ఉంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తయారు చేసుకున్నా, మనం ఇంట్లో తయారు చేసుకున్న పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇది.